హలో గైస్, ఈరోజు వీడియోలో టీఎస్ఆర్టీసీ టూరిజం బస్ బుక్ చేసుకొని ఫ్రెండ్స్తో నా తిరుపతి ట్రిప్ ఎలా జరిగిందో చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. దర్శనం టికెట్, బస్ డీటెయిల్స్, రూమ్ ఎలా బుక్ చేసాం అన్నీ చూపిస్తాను. చాలామంది నన్ను డీటెయిల్స్ అడిగారండి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని. సో వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ముందుగా గూగుల్లో తిరుపతి తెలంగాణ టూరిజం అని టైప్ చేస్తే మనకి పేజ్ వస్తుందండి. ఫస్ట్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా తెలంగాణ టూరిజం పేజ్కి తీసుకెళ్తుంది. సో తెలంగాణ టూరిజం పేజ్కి ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత కొంచెం కిందకి వెళ్తే మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాయి. ఎక్కడ పిక్ చేసుకుంటారు, డే 1 ఎక్కడ స్టార్ట్, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ పిక్ చేసుకుంటారు, డే 2 ఏంటి, డే 2 తర్వాత డే 2 ఎప్పుడు స్టార్ట్ అవుతాం, మళ్ళీ డే 3 ఎక్కడికి రీచ్ అవుతాము అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి మనం బుక్ నౌ అని క్లిక్ చేసిన తర్వాత అది మనకి డేట్స్ లైక్ ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్కి సెలెక్ట్ చేసుకోవడానికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన బస్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ బస్ టైప్ రిలేటెడ్గా ఆ డేట్ మ్యాచ్ అయ్యి మనకి ఒకవేళ సీట్స్ అవైలబుల్ ఉంటే ఓకే, లేదు అంటే కనుక మనకి అది ఎర్రర్ చూపిస్తుంది. లేదు వన్స్ ఎర్రర్ వచ్చిన తర్వాత మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బస్ డిఫరెంట్ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అండ్ ఎర్రర్ ఇక్కడ చూపించినట్టుగా సీట్స్ నాట్ అవైలబుల్ అన్నట్టుగా ఉంది. సో మేము వచ్చేసేసి ఏసీ స్లీపర్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏసీ స్లీపర్ డిఫరెంట్ డేట్కి బుక్ చేసుకుంటే అది ఓకే అని చూపిస్తుంది. అప్పుడు మనం బుక్ అని క్లిక్ చేసుకోవచ్చు. బుక్ అని క్లిక్ చేసుకున్న తర్వాత కింద పేజ్ వస్తుందండి. ఆ పేజ్లో మనము బోర్డింగ్ పాయింట్ ఎక్కడ నుండి పిక్ చేసుకోవాలి, లైక్ కుకట్పల్లి, బషీర్బాగ్, బేగంపేట్ అలా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత బోర్డింగ్ పాయింట్ తిరుపతి ఉంటుంది, ఎంతమంది అడల్ట్స్ ఎంతమంది చైల్డ్స్ అన్నట్టుగా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు చూపిస్తే లోవర్ బర్త్స్ అండ్ అప్పర్ బర్త్స్ ఉంటాయి. ఎల్ అంటే లో, యూ అంటే అప్పర్ బర్త్. కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న సీట్ అండి. రెడ్ కలర్ ఆల్రెడీ బుక్ అయిన టికెట్స్. వన్స్ మనం సీట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన నేమ్, జెండర్, ఏజ్, ఐడి ప్రూఫ్ టైప్, ఐడి ప్రూఫ్ నంబర్ ఇవ్వాలి. ఐడి ప్రూఫ్ టైప్ అండ్ నంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకొని మనకి 300 రూపీస్ దర్శనం టికెట్ అనేది బుక్ చేస్తారు. సో ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ఇవ్వండి. సో వన్స్ అది ఇచ్చిన తర్వాత మనకు పైకి వెళ్తే మనకి టికెట్ ప్రైస్ కనిపిస్తుంది. ఏసీ స్లీపర్కి 4400. డిఫరెంట్ టైప్ ఆఫ్ సీటర్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఆ తర్వాత వన్స్ అది చూసుకున్న తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ప్యాసింజర్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అని ప్రెస్ చేస్తే మనకి టికెట్ బుక్ అయిపోతుంది అండ్ మన మొబైల్ నెంబర్కి ఆ టికెట్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మా అపార్ట్మెంట్ ఎస్ఆర్ హోమ్స్ అండి, అమీన్పూర్లో ఉంటుంది. సో ఇక్కడ అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. సో మేము ఇప్పుడు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ నుండి అయితే టోటల్ 11 మెంబర్స్ అందరం జెంట్స్ వెళ్తున్నాము, ఫ్యామిలీతో కాకుండా. ఇది మా 11 మెంబర్స్ అండి. సో ఆల్రెడీ ఒక బ్యాచ్ క్యాబ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము ఒక 5 మెంబర్స్ క్యాబ్లో వెళ్తున్నాము. సో మా ఫ్యామిలీకి అయితే మేము బాయ్ చెప్పేసేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము కూకట్పల్లికి. మొత్తానికి కూకట్పల్లి బోర్డింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యామండి. నేను చెప్పినట్టుగా ముందు క్యాబ్లో మా ఫ్రెండ్స్ వచ్చేసేసి ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. మొత్తానికి మనము కూకట్పల్లి పికప్ వ్యాన్ దగ్గరకు వచ్చేసాము. ఈ పికప్ వ్యాన్ నుండి మనం బషీర్బాగ్ వెళ్తాము. అక్కడ మనకి ఏసీ స్లీపర్ కనెక్టింగ్ బస్ ఉంటుంది. సో ఆ బస్ దగ్గరికి వెళ్తాము. సో మీన్వైల్ మన ఫ్రెండ్స్ అందరు వచ్చేసేసి ఆ బస్ డ్రైవర్తో డిస్కస్ చేస్తున్నారు టికెట్స్, బస్ ఎక్సెట్రా. మీన్వైల్ తెలంగాణ టూరిజం వాళ్ళది ఇది సీటర్ బస్ తిరుపతిది సేమ్. ఇది మనకి పికప్ వ్యాన్ బషీర్బాగ్ వరకు. సో మొత్తానికి అయితే అలా మనము పికప్ వ్యాన్ లో ఎక్కేసాము. సో మనం ఇప్పుడు పికప్ వ్యాన్ నుండి స్లీపర్ బస్లోకి షిఫ్ట్ అయిపోతున్నాము. ఇది మన మెయిన్ బస్, ఇది తిరుపతి వరకు వెళ్ళే బస్ ఇప్పుడు ఇది మనకి. సో ఇంతకుముందు నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బషీర్బాగ్లో షిఫ్ట్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ ఇది బేగంపేటలో షిఫ్ట్ చేసేసారు మనల్ని. సో ఇది లగేజ్ పెట్టుకోవడానికండి. దీని వచ్చేసేసి మన క్యాప్టెన్. సో లోపలికి వెళ్తే మనకి సీటింగ్ ఎలా ఉంటుందనేది చూద్దాము. ఇది అప్పర్ బర్త్స్, ఇది సైడ్ అప్పర్ బర్త్ అండి. ఇది కింద లోవర్ బర్త్, సైడ్ లోవర్ బర్త్. ఇది వచ్చేసేసి లోవర్ బర్త్స్. మనకి బ్లాంకెట్స్తో సహా ఇచ్చేస్తారు. సో అట్ ద సేమ్ టైం మనకి కూర్చోడానికి వెనుక సపోర్ట్ కూడా ఉంటుంది. సో మనం బేగంపేటలో స్లీపర్ బస్ ఎక్కాం కదండి, అక్కడ నుండి డైరెక్ట్ ఇంకా బషీర్బాగ్ రీచ్ అయిపోయాము. సో ఇది మన ఫైనల్ స్టాప్. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంకా తిరుపతికి. ఎవరైనా ఇప్పుడు మన ఈ బస్ ఎక్కాలి అని అనుకుంటే కనుక ఇదే లాస్ట్ స్టాప్. దీని తర్వాత ఇంకా ఎక్కడ స్టాప్స్ ఉండవు, డైరెక్ట్ తిరుపతికి వెళ్ళడమే ఉంటుంది. సో ఇక్కడ మనకి తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని ఉంటుంది, తెలంగాణ టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటర్. టూరిజం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక బషీర్బాగ్లో ఉన్న ఈ
సెంటర్కి వచ్చేసేసి మనము కనుక్కోవచ్చు డీటెయిల్స్ అన్నీ. సో ఆ తర్వాత మేము కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అని ఒక చాయ్ వేసాము. సో ఇట్స్ ఏ టీ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో దెన్ ఆ తర్వాత మనం ఒక పిక్చర్ క్లిక్ చేసుకున్నాము. 11 మెంబర్స్ అయితే తిరుపతికి ట్రావెల్ అవుతున్నాము, ఒక ఫోటో తీసుకున్నాము. ఆ తర్వాత బస్లోకి ఎక్కేసిన తర్వాత మనకు డ్రైవర్ గారు వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఇస్తారు. డిన్నర్ ఏ టైంకి ఆపుతాము, ఏ టైంకి రీచ్ అవుతాము ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా. తర్వాత మన తిరుపతి జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనకి బషీర్బాగ్ నుండి మన తిరుపతి జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇంటి నుండి స్నాక్స్ తెచ్చుకున్నాము. ఆ స్నాక్స్ తినుకుంటూ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా చిల్ అవుతూ బాధాకాన్ని కొడుతూ మన జర్నీ స్టార్ట్ చేసాము. ఎంతైనా ఫ్రెండ్స్తో ఒక జర్నీ ట్రిప్ అనేది చాలా సరదాగా ఉంటుంది. ఈవెన్ మనకి అది డివోషనల్ ట్రిప్ అయినా సరే చాలా సరదాగా ఉంటుంది. సో తర్వాత మనకి అరౌండ్ 8 o'clock కల్లా బస్సు ఆపాడండి మనకి డిన్నర్ కోసం అని చెప్పేసి. లైట్గా వర్షం పడుతుండే. సో ఇక్కడ ఒక హోటల్ దగ్గర సిట్అవుట్ ఏరియా చాలా బాగుంది. ఇంటి నుండి ఫుడ్ తెచ్చుకొని తినడానికి చాలా ఫీజిబుల్గా అనిపించింది. మేము ఇంటి నుండి తీసుకొచ్చుకున్న ఫుడ్ ప్యాక్స్ ఓపెన్ చేసుకొని ఇంకా తినడం స్టార్ట్ చేసాము. వన్స్ తినడం అయిపోయిన తర్వాత మేము ఇంకా బస్లోకి వెళ్ళిపోయి ఎవరి బోత్లో వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నాము. సో పడుకునే ముందు అందరిని ఒకసారి కెలికేసి వద్దామని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను, కార్ లాక్ చూసుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? चैटिंग विद माय भाई. व्हाट डूइंग रे? वाचिंग फोन क्या? उसमें कैमरा है ना हमारा घर का, देख रहा हूँ. अरे మళ్ళీ ఏం చేస్తున్నావు వెంకీ? వీడియో తీస్తున్నావు నన్ను నిజంగా స్లో మోషన్. కిరణ్ ఏం చేస్తున్నావు? ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నావురా మళ్ళీ? నైట్ రా. గుడ్ నైట్ రా. ఏం చేస్తున్నావు శేఖర్? ఏం లేదు ప్రమే, జస్ట్ వాచింగ్ సోషల్ మీడియా. ఏం చేస్తున్నావు తండ్రి కొడుకు? లాక్ చేయాలని తెలియదా? చలో గుడ్ నైట్ గైస్. అరౌండ్ 5:39 కల్లా మనము తిరుపతికి రీచ్ అయిపోయామండి. హోటల్కి రీచ్ అయిపోయాము. హోటల్ భీమాస్ ప్యారడైజ్. ఒక 2 hours కోసం మనకి ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి హోటల్ని అలర్ట్ చేశాడు. ఇది బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుండి మనకు ఒక ట్రావెల్ గైడ్ని అలర్ట్ చేస్తాడండి. సో ఆ ట్రావెల్ గైడ్ వచ్చేసేసి మనకి కంప్లీట్ తిరుపతి ట్రిప్ అయ్యేంత వరకు తనే చూసుకుంటాడు. ఎక్కడ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అన్నట్టు కంప్లీట్గా గైడ్ చేస్తాడు. సో మనకి ఇక్కడ హోటల్ గైడ్ వచ్చేసేసి రూమ్స్ అలర్ట్ చేస్తున్నాడు. మనకి 11 members కి రూమ్ అలర్ట్ చేసేసాడు. సో వన్స్ రూమ్ అలర్ట్ చేసిన తర్వాత మేము ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఐ మీన్ ప్రైస్ అయితే మాకు తెలియదండి. ఇది మనకి 4,400లోనే ఇంక్లూడెడ్ రూమ్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో మేము ప్రైస్ ఏం కనుక్కోలేదు. బట్ ఓవరాల్గా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ రూమ్స్ అవుట్ సైడ్ నుంచి మనం వ్యూ చూస్తే కూడా వ్యూ కూడా మనకి చాలా బాగుంది. సో మొత్తానికైతే అలా ఫ్రెష్ అప్ అవ్వడానికి మనకు రూమ్స్ దొరికాయి. ఇప్పుడు మనం జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కిందికి వెళ్ళిపోవాలి. సో వన్స్ ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చూస్తుండగా ఇంకా హోటల్ పక్కనే మనకి ఆ లాడ్జ్ పక్కనే రెస్టారెంట్ ఉంది. సో ఇప్పుడు రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసేసి ఇంకా మనము టెంపుల్కి స్టార్ట్ అవ్వాలి. సో సాటర్డే అవ్వడం వల్ల నేను దర్శనం చేసుకునే వరకు తినకూడదు అనుకొని ఇంకా తినలేదు. మీన్వైల్ మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశారు. సో హోటల్లో బ్రేక్ఫాస్ట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నేను ఈవినింగ్ టైం వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత తిన్నాను. సో బ్రేక్ఫాస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ ప్రైస్ కొంచెం హై, బట్ స్టిల్ ఓకే, వీ కెన్ అఫోర్డ్ అండి. బాగుంది. మొత్తానికి అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మమ్మల్ని గైడ్ వచ్చేసేసి పద్మావతి అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్లారండి. సో పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం కూడా సూపర్గా జరిగింది. వన్స్ పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనల్ని తిరుమల బస్సులో కొండపైకి అయితే తీసుకెళ్తాడండి. సో మనము తీసుకొచ్చిన కంప్లీట్ లగేజ్తో కాకుండా ఓన్లీ మినిమల్ లగేజ్తో మాత్రమే మనము కొండపైకి వెళ్తాము. మిగతా లగేజ్ అంతా మనం వచ్చిన స్లీపర్ బస్లో పెట్టేసుకుంటాము. ఏదైతే ధోతి పంచ అలా ఉందో వాటిని తీసుకొని మేమైతే కొండపైకి వెళ్ళాము. సో తలనీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది గుండు చేయించుకున్నారు, కొంతమంది మేమేమో 5 కత్తర్లు ఇచ్చాము. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయేసేసి మేము
ట్రెడిషనల్ అటైర్లో రెడీ అయిపోయి ఉన్నాము. ఆ తర్వాత మమ్మల్ని రామ్ బగీచా అనే బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడండి. ఆ బస్ స్టాండ్ దగ్గర కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. మనకు ఒక షాప్ నెంబర్ ప్రొవైడ్ చేశాడు. ఆ షాప్లో మనము మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, బ్యాగ్ ఏవైతే దర్శనానికి అలౌడ్ లేదో అవన్నీ అక్కడ పెట్టేసి ఓన్లీ ఐడి ప్రూఫ్ అండ్ 300 రూపీస్ దర్శన్ టికెట్ మనకి గైడ్ ప్రొవైడ్ చేశాడు. ఆ దర్శన్ టికెట్ తీసుకొని మనల్ని ఒక గేట్ లోపలికి పంపిస్తాడు. అక్కడ నుండి 300 రూపీస్ దర్శనం క్యూలోకి అయితే మనం వెళ్ళిపోతాము దర్శనానికి. సో మేము 300 రూపీస్ టికెట్ లైన్లోకి వెళ్ళిన తర్వాత మాకు అరౌండ్ 4 అవర్స్ పట్టింది దర్శనానికి. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల కొంచెం మనకి ఎక్కువ టైం పట్టింది, లేదు అంటే ఆల్మోస్ట్ మనకి 2.5 అవర్స్ అలా పడుతుంది. సో మాకు దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చేసేసి లడ్డూలు తీసేసుకొని ఇంకా గుడి వెలుపల నుంచి బయటకు వచ్చేసాము. తిరుపతి దర్శనం అయితే దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు ఆల్రెడీ తెలిసి మనం క్యూలో ఉండి చాలా టైం వెయిట్ చేసినా సరే వన్స్ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఆ హ్యాపీనెస్ వేరండి దేవుడిది. సో అలా మాకు సూపర్గా దర్శనం అయిపోయింది, చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. అలా మేము ఇంకా షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత మనల్ని హోటల్కి బ్యాక్ తీసుకొచ్చాడండి. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజెస్ చేసేసుకొని ఇంకా మేము హైదరాబాద్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 8:30 కల్లా మనకి డిన్నర్కి స్టాప్ చేశాడు ఒక హోటల్ దగ్గర. అక్కడ అన్ఫార్చునేట్లీ పవర్ పోయింది. సో మేము మొబైల్ లైట్స్లో డిన్నర్ చేయడం జరిగింది. సో ఆ రోజు వరల్డ్ కప్ అవ్వడం వల్ల మేమందరం వరల్డ్ కప్ చూసుకుంటూ అలా డిన్నర్ కంప్లీట్ చేసాము. సో ఇలా మా తిరుపతి ట్రిప్ అనేది ఎండ్ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.